సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవ అష్టమి అని చెప్పి అంటున్నారు. అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు. మరి ఈ మధ్య కాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని కాలభైరవ అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా? ఇంకొకటి, కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ దీపం విశేషము? ఆ రోజున నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా? దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కాలభైరవ అష్టమి. కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే. మనము కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం, మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే కాలుడు భార్య కాళికాదేవి, కాలభైరవి, కాలభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది. ఇక్కడ కాలము అంటే ఏమిటి? మనం ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం? మనకి ఎందుకో సమయం బాగాలేదు, నా టైం బాగాలేదండి, కాలం ఎందుకో ఇట్లుందండి, కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే భగవంతుడు ఏమిటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఏ కాలానికి నువ్వు ఏమి చెయ్యాలి, కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి, కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది. ప్రతివాడు నాకు ఈ సమయం బాలేదు, కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం. ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెడితే మనకు పుణ్యము, పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం. కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే, మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు గనక ఉంటే, కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క, భైరవుడు అంటే మామూలుగా. అలాగా ఈ ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది, పరమేశ్వరుడిది ఉంటుంది. చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది. అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా, పొద్దునైతే సూర్య భగవానుడు ఉన్నాడు, వెలుగుని మనం అనుకుంటాము, కానీ చీకట్లలో జీవితం లాగానే ఉంటుంది. మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక, ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము. కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం మామూలుగా. ఎరుపుదిను నలుపుది కుంకుమ కలర్ లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో. మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి, అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి ఇది మామూలుగా. ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది, ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, మన పరిస్థితులు మెరుగుపడతాయి,
మనకు కాలానికి ఎదురీతేటువంటి వాళ్ళు నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ పని జరగటం లేదు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇది కొలిక్కి రావటం లేదు, ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క కోరిక, మనం 10 కోరికలు కోరుకుంటే కావు. ఒక్క దీపం పెట్టి 10 కోరికలు కోరితే ఎలా? కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని 100% నెరవేరటానికి యోగవంతమైనటువంటి కాలం. పైగా బుధవారము, బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు. బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడికి సంబంధం, బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక. ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా 100% కాదు 1,00,000% భగవంతుడే అనుగ్రహిస్తాడు. ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే. అందుకనే కాలానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేటువంటిది. అలాంటి కాల భైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం, మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలము. ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం, రాత్రికి చీకటి ఉదయానికి వెలుగు. మన జీవితానికి కూడా వెలుగు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి? అసలు కూష్మాండ దీపం ఎందుకు? కూష్మాండం ఏం చెప్పినాడు? కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దిష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఎటువంటిదైనా గుమ్మడికాయతో దిష్టి. ఒక పండగ వచ్చింది, మన వాహనాలకు కూష్మాండ దిష్టి తీస్తాం. ఒక 10 మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే 10 మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తాం. ఒక మంచి పదవి వస్తే గుమ్మడికాయ దిష్టి తీస్తాం. ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తాము, అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడికాయతో దీపము పెట్టటము. ఎలా పెట్టటం అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి ఏదైతే పైన తొటిమ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం, ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే. ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం. లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి, మట్టి ప్రమిద, అందులో నెయ్యి పోసి కుష్మాండములో ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి, అంత నెయ్యి తేలేము గురువు గారు, మాకు అంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కూష్మాండ ఎక్కడ చేయాలి? ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే, ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని, ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం, వీళ్లకు కాలము ఖచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత. ఎందుకని గురుగారు? ఇది కూష్మాండము కాబట్టి. మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం. కడుక్కోవాలి ఆ దిష్టి తీసిన తర్వాత. అలా పద్ధతి, అది సంగతి. ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము, ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా 2 భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల, విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో. అలా వేసే వెలిగించాలి? వేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు. పసుపు కుంకుమ అవసరం లేదు, దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం. పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు. మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ గాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు. కూష్మాండము, టెంకాయ, తొమలపాకులు, పువ్వులు, వేటికి పాలు, ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు.
కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు. కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే, కుంకుమ పసుపు రెండూ కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా, బలిహరణం ఇచ్చినట్టుగా. ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రంలో చెప్పిన మాట కూష్మాండము అని. అందుకే కూష్మాండము ఒక 100 మేకలు బలి ఇస్తే ఎట్లనో ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు. అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా. నేను కాలానికి ఎదురుస్తున్నా గురుగారు, నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే, ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే. చాలా వరకు మరుగున పడిపోయినాయి మనవి. అలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. కూష్మాండము, కూష్మాండ దీపం అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలోన దీపము, కొట్టే గుమ్మడికాయలోన గురుగారు? కట్టే గుమ్మడికాయ కాదు, కొట్టే గుమ్మడికాయలోనే చేయాలి. చిన్నది తీసుకొని చేయవచ్చు. అట్లా చేయొచ్చు. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. గురుగారు, కాలభైరవ అష్టకం చాలా మంది సహజంగా డైలీ వింటూ ఉంటారు, కొంతమంది పారాయణ చేస్తూ ఉంటారు. కానీ అసలు అంటే ఒకరిని చూసి ఒకరు చదవడం మొదలు పెడుతున్నారు, కానీ చాలా వరకు అసలు ఏంటి కాలభైరవ అష్టకం యొక్క వివరణ ఏంటి, దానిలో ఉన్న సారాంశం ఏంటి, అర్థం అవ్వకపోయినప్పటికీ చదువుతున్నారు, వింటున్నారు. అసలు ఏంటి, ఎందుకు వినాలి, వింటే వచ్చే ఫలితం ఏంటో తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్రాల్లో మనకు చెప్పిండేది ఏమిటి అంటే, నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పినాడు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అని చెప్పాడు. మనము ఏది చెప్తున్నా, ఏ పూజ చేస్తున్నా ముక్కు పట్టుకొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని తీసేయమని, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః అని చెప్పి అక్షతలు అలా భార్య సమేతముగా అటువైపు నుంచి వెయ్యండి అని చెప్పి పూజ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. గాయత్రిని ఎలా అయితే చెప్పిన తర్వాత ఏ పూజ అయినా గణపతి మంత్రముతో ఆరంభించి పూజ అనేటువంటిది చేసుకుంటున్నామో, మనకు కాలము ఎదురెత్తున్నాము, కాలానికి మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాము, మనకు కాలము కలిసి రావాలి, మనకున్నటువంటి సమయం అంతా కలిసి రావాలి అని అనుకున్నప్పుడు చెయ్యాల్సినటువంటిది ఏమిటి అంటే, మనము ఒక అష్టోత్తరము చేసుకుంటుండినా ఏమి చేసినా రోజు మొట్టమొదట ఉదయాన్నే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ముందు ఆరోగ్యం అనేటువంటిది బాగుంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. సూర్య నమస్కారము అనేటువంటిది ఒకటి మొట్టమొదట ప్రతి ఒక్కరూ చెయ్యాల్సినటువంటిది. ఏమిటి, మామూలుగా సరే సహజంగా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఒక్క మాట అనుకొని సూర్యుడికి 2 చేతులు జోడించి ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటామో, అలాగే ఆదిత్య హృదయం చదువుకుంటే మరీ మంచిది. చదవగలిగినటువంటి సమయము ఉండి, లేదు సూర్య నమస్కారము చేసుకున్నా చదివినట్టే, అందులో సందేహమేమీ లేదు. అలా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఏమిటి, మనం నిత్యము మళ్ళీ మన కర్తృత్వం ఏమిటి, మనం ఎందుకు అనేది ఉంటే, అలా అయిన తర్వాత వెంటనే కాలభైరవాష్టకం అనేటువంటిది చదవాలి. కాలభైరవాష్టకము అంటే పరమేశ్వరుడికి సంబంధించింది. కాలభైరవుడు ఏషః కాలపురుషః. మనం చెప్తున్నాం, ఏదైనా కాలము అంటే కాలానికి ఒక పురుషుడున్నాడు. ఆ కాలపురుషుణ్ణి మనం, ఆ కాల భైరవుణ్ణి మనము తలుచుకోవాలి. ఆ కాల భైరవుణ్ణి పరమేశ్వరుని ఇంకొక రూపకముగా మనం ఎప్పుడైతే తలుచుకుంటున్నామో, ఇక్కడ కాలభైరవుడు అనేటువంటి శివుడు ఎలా ఉంటాడు అంటే, శాస్త్రంలో ఏం చెప్పినాడు, ఆయనకు ఏమాత్రము
నిష్పక్షపాతముగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు ఇంకొకడు అనేటువంటిది ఉండదు. ఉరి తీసేటువంటి తలారి ఎలా అయితే ఇలా లాగి ఉరి తీస్తాడో వాడు ఎవడైనా కావచ్చు కాక, నాకేమి సంబంధం లేదు, నాకు ఈ వృత్తి ధర్మం రీత్యా నేను చేస్తున్నాను అని మనస్సులో బాధపడి ఎంతో ఇబ్బంది పడి రేపు తీయాల్సి వస్తుందే అని ముందు రోజు అన్నము కూడా భోజనము చెయ్యడు అతను అని నేను చదివా. అంత మదన పడతాడంట, తీసిన రోజు కూడా భోజనం చేయడంట అతను. రేపు తీయాల్సి వస్తుంది అని ఒక రకంగా, ముందు రోజు ఇంకొక రకంగా. అతను మనిషే కదా, అతని ద్వారా చేయిస్తున్నప్పుడు అతను మానసికమైనటువంటి వేదన ఎంత పడతాడో. ఇవన్నీ చేయించేది ఎవరు? కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఏమయ్యా కాలభైరవ నాతో ఇంత పని చేయిస్తున్నావు అంటే, మనము నిమిత్త మాత్రులము. అటువంటిది ఏమాత్రము సంకోచము లేకుండా నిష్పక్షపాతముగా చేసేటువంటి ఉగ్రస్వరూపము కాలభైరవుడు. ఆ ఉగ్రస్వరూపమైనటువంటి కాలభైరవుణ్ణి మనము ఎంత చదివితే, మననము రోజూ చేస్తూ ఉంటే మనల్ని శాంతింపచేయడానికి, మనకు కాలాన్ని అనుకూలించటానికి తోడ్పడతాడు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత నరసింహావతారం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి ఎలా అయితే శాంతించాడో ఒక దీని ద్వారా, అలా శాంతించాలి అంటే దేని ద్వారా శాంతించాలి? ఈ కాలభైరవాష్టకం అనేటువంటిది ఎప్పుడైతే చదువుతామో కాలభైరవుడు మనకు అనుకూలిస్తాడు. అందువల్ల రోజు కాలభైరవాష్టకం చదవడం చాలా శ్రేయోదాయకం. గురుగారు, ఇప్పుడు ఏదైనా మనం ఒక మంత్రం కానీ నామం కానీ ఏదైనా ప్రతిరోజు చేస్తున్నామంటే అది ఒక దీక్షలాగా మారిపోతుంది, అప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాలి అంటూ ఉంటారు. మరి ఈ కాలభైరవ అష్టకము ఇలాంటి అష్టకాలు స్తోత్రాలు డైలీ వినటమో పారాయణమో చేయటం వల్ల ఇది కూడా దీక్షలాగా మారుతుందా? నియమాలు పాటించాలా? అట్లా ఏమీ లేదమ్మా. దీక్షలాగా తీసుకొని చేసేటువంటివి బీజాక్షరాలు. ఓకే, వాటికి నియమాలు ఉంటాయి. కాలభైరవాష్టము, ఆదిత్య హృదయము ఇవన్నీ చదువుకునేటువంటి వాళ్లకు రోజు ఉదయాన్నే చదువుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు కూడా కాలభైరవాష్టకం చదువుకోవచ్చు ఎప్పుడు కూడా. ఎందుకు రాత్రి పడుకునే ముందు అని అంటున్నామంటే, ఉదయము లేచేటప్పటికి మనము ఎలా ఉండాలనో అలా ఉంటాం. చదవకపోయినా ఉంటున్నాం కదా అనుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ పాజిటివిటీ, మనస్సు ప్రశాంతత, భగవంతుడు మనకు కలుగజేయడానికి అవకాశాలు ఎక్కువ. అందువలన ఖచ్చితముగా వీటికి పెద్దగా నిష్టలు నియమాలు అనేటువంటివి ఏమీ లేవు. ప్రశాంతంగా కాలభైరవాష్టకం చదువుకుంటే రేపు మామూలుగా కాలభైరవ అష్టమి నాడు చదివితే మరీ మంచిది. రోజు చదువుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు చదివినా వినినా మీరు చెప్పిన ఈ ఫలితం ఉంటుందా గురుగారు? విన్నా కూడా, ఇప్పుడు చదవటం అంటే వినడం అయినా, శ్రవణపూర్వకముగా విన్నా చదివినా అంతా ఒకటే. వినటం కూడా శ్రద్ధతో వినటం. ఏదో పని చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ నేను వింటున్నానులే అనేటువంటిది కాకుండా తదేక దృష్టితో దాన్నే ఆస్వాదించటం విని, అలా ఎవరైతే ఆస్వాదిస్తారో పరమ పుణ్యప్రదం. తప్పకుండా పనులు నెరవేరుతాయి. ఎవరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని జరగలేదు అనేటువంటి మాట అడగాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేసుకుంటే. అది దాని యొక్క అర్థం. మనం ఏదో చేయాల్సింది పోయి వదిలిపెట్టి అందరి దగ్గరికి కనపడతాం. ఎవరైతే రుద్రాక్షమాలు ఎక్కువ వేసుకొని విభూతి రేఖలు బ్రహ్మాండంగా పెట్టుకొని కొప్పులు కట్టుకొని చేసుకుని వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటుంటారు. పాపం వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇది చేయండి అది చేయండి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవన్నీ వద్దనుకోని కదా పోయి హిమాలయాల్లో ఎక్కడో కూర్చుంటున్నారు. అక్కడికి కూడా మళ్ళీ మనమే పోయి నాకు ఇది చేయని అడుగుతున్నామంటే ఎట్లా? అందువల్ల ఇక్కడ మనకు ఒక దశ, ఒక ఇది రావాలి చెయ్యాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మన నడవడిక, మన ఇబ్బందులు మనమే తీర్చుకోగలము, ఎవరు తీర్చరు. ఎవడో వచ్చి తీర్చడం. మన ప్రవర్తనలో మన ఇబ్బందులు ఎలా అయితే తెచ్చుకున్నామో మన ప్రవర్తనతోనే మన ఇబ్బందులు పోగొట్టుకోవాలి.
నిత్యము ఆచరించేటువంటి విధానాల్లోనే మన ప్రవర్తన పోగొట్టుకుంటాం, మన ఇబ్బందులు పోగొట్టుకుంటాం. అవును. అంతేగాని ప్రతిదానికి డబ్బు, ప్రతిదానికి పూజ, ప్రతిదానికి ఇంకోటి చెయ్యాల్సినటువంటివి చిన్న చిన్నవి అవి చేసుకుంటే చాలు. అది నేను చెప్పబోయేది. ఓకే, ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.